నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి టాపిక్, ఎవరో స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వారం వారం ఆలయానికి వెళ్తూ ఉంటాం, పూజలు చేయిస్తూ ఉంటాం, వ్రతాలు చేయిస్తూ ఉంటాం, నోములు నోస్తూ ఉంటాం, అనేక రకాలైనటువంటి దైవ కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకు చేస్తున్నామంటే కేవలం మనకు పుణ్యం కోసం, పరమార్థం కోసం. పుణ్యం పరమార్థం రెండూ కావాలి. అసలు ఈ పుణ్యం పరమార్థం అంటే ఏమిటి? ఇవి కేవలం ఆలయాలకు వెళ్తేనే వస్తుందా? తర్వాత ఇంకా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మనం పోయిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి జరగాలంటే భగవంతుని ఆలయానికి వెళ్ళాలి అని చెప్తుంటారు. పోయిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి ఏంది? మరి భూమి స్వర్గలోకం కాదా? పక్కింటి వాళ్ళతో మంచిగా మాట్లాడి, ఆప్యాయంగా పలకరించుకొని, ఏదైనా సందర్భం వస్తే వాళ్ళని మన ఇంటికి పిలిచి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా ఆనందంగా జీవించలేమా? కలిసిమెలిసి జీవించలేమా? ఇది లేదా స్వర్గము? భూమండలం స్వర్గం కాదా? స్వర్గంగా మనం తయారు చేసుకోవాలి. పక్కోళ్ళని పిలవాలి, ఆప్యాయంగా పిలవాలి. మనం ఏదన్నా పిండి వంటలు చేసుకుంటే వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు ఏదన్నా చేసుకుంటే మనకు పెట్టాలి. మనం వాళ్ళని పలకరించాలి, కష్ట సుఖాల్లో వాళ్ళకి అండగా నిలవాలి, వాళ్ళు మనకు అండగా నిలవాలి. శుభకార్యాల్లో అందరం కలిసి పాల్గొనాలి. కష్టజీవులు ఒక సమయాన్ని కేటాయించుకొని మంచి చెడ్డలో మాట్లాడుకోవాలి. ఇదే కదా స్వర్గం, ఇదే కదా అద్భుతం. ఇవి వదిలేసి ఎప్పుడో మరణాంతరం జరగబోయేటటువంటి స్వర్గం, అసలు ఆ స్వర్గం వస్తుందని గ్యారెంటీ ఏమిటి? నువ్వు చేసిన కర్మలు ఏమిటి? నువ్వు చేసిన పాపం ఏమిటి? నువ్వు చేసిన పుణ్యం ఏమిటి? నీకు నిజంగానే ఆ లోకాలు ప్రాప్తిస్తాయా? ఆ విధంగా మనం జీవన విధానాన్ని కొనసాగించామా? ఇవన్నీ మనం లెక్కలు వేసుకోవాలి. ఆ విధమైన జీవనాన్ని కొనసాగించినప్పుడు నువ్వు ఏ ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పూజలు చేయించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు జీవించిన విధానాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి కర్మలను బట్టి స్వర్గలోకం అనేది ప్రాప్తిస్తుంది. ఇక్కడ మనం చేయరాని పనులు చేసి వ్రతాలు నోములు చేసినంత మాత్రాన స్వర్గం ప్రాప్తించదు. ఇక్కడున్న స్వర్గాన్ని మనం స్వర్గసీమగా మార్చుకోవాలి. అందుకు అనుగుణమైనటువంటి అన్ని విధాల పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, సకల చరాచర జీవరాశులను కూడా మనం అద్భుతంగా చూసుకోవాలి. ఇదే స్వర్గసీమ. దీని తర్వాత వచ్చేదానికి నేను చేసిన కార్యక్రమాలను బట్టి, నేను చేసిన కర్మలను బట్టి, నేను చేసిన పాపాలను బట్టి, నేను జీవించిన జీవన విధానాన్ని బట్టి వస్తుందో రాదో అది తర్వాత. కాబట్టి ఫ్రెండ్స్, అసలు ముందు కర్మలు కరిగిపోవాలంటే ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఈ ధ్యానం ప్రాణాయామం చేస్తే ఇంకా ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా కర్మలు కరిగిపోతాయి. కర్మలు కరిగి, పాపకర్మలు కరిగిపోయి పుణ్యకర్మలు మనం ఎక్కువగా మన ఖాతాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్వర్గం అనేది మనకే ప్రాప్తిస్తుంది. ఇది వీడియో. అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్.